వైకాపా నాయకులు రాష్ట్రాన్ని మరో బీహార్ చేయాలనుకుంటున్నారని ఏలూరు తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి మాగంటి బాబు మండిపడ్డారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగే రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు జరగడానికి వైకాపానే కారణమన్నారు. ఆ పార్టీ నాయకులు ప్రవర్తించిన తీరుతో మరిన్ని సీట్లు అదనంగా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పత్తికొండలంకలో నిన్న వైకాపా వర్గీయుల దాడిలో గాయపడిన తెలుగుదేశం కార్యకర్తలను ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మాగంటి బాబు పరామర్శించారు. రాష్ట్ర చరిత్రలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద ముద్ర. ఏంటి అరాజకీయం? సభాపతి కోడెల శివప్రసాద్ గారిని అడ్డుకుని చొక్కా పుచ్చుకుని కింద పడేసి ఇలాంటి అరాజకీయాలు చేస్తే ఎవరండి మీకు ఓటేసేది? ఇన్సిడెంట్ చూసిన కానించి మొత్తం ప్రజల్లో ఆడవాళ్ళలో మార్పు వచ్చేసింది. మధ్యాహ్నం కూడా వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడేమో కొల్లేరుని కొట్టేశారు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ఇతర నాయకులు అందరూ వచ్చి ఎందుకు కొల్లేరులో ఇంత రాజకీయ అలజడి సృష్టిస్తున్నారు? ఎందుకు ఇంత భయప్రాంతాలు చేస్తున్నారు? ఇంకా ప్రతిపక్ష హోదాలో ఉంటారు రేపు కూడా. కనీసం ప్రజలకి సానుకూలంగా ఓట్లు వేయించుకోవాలనే ఈ మాత్రం కూడా జ్ఞానం లేనోళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏ అధికారం లేకుండా ఇలా చలాయితే అధికారం వస్తే ఏం చేద్దాం అనుకుంటున్నారండి? ఈ రాష్ట్రం తీసుకెళ్లి తెలంగాణలో కేసీఆర్ తాకట్టు పెడతారా? ఇంతమంది దాదాపు 10 లక్షల మంది జనాభా హైదరాబాద్ నుంచి వచ్చారంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వచ్చారని చెప్పి నేను సభాముఖంగా చెప్తున్నా. ఎన్నడూ కూడా ఇలాంటి పిచ్చి పిచ్చేషాలు వేస్తే తగిన గిఫ్ట్ కాదు, 100 రిటర్న్ గిఫ్ట్లు ఇస్తాడు కేసీఆర్కి చంద్రబాబు నాయుడు గారు. మే 23 చూడండి, 140 నుంచి 145 సీట్లు పైగా వస్తాయి, 22 ఎంపీ స్థానాలు వస్తాయి.